నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాంత్రే నమః. ఉన్నటువంటి నవగ్రహాలలో గురువు యొక్క రోల్ డెఫినెట్గా ఎవరు గురువు గురించి మాట్లాడినా, గురుగ్రహం గురించి మాట్లాడినా చాలా పాజిటివ్గా చెప్తారు. డెఫినెట్గా ఎక్కడైనా ఉండనివ్వండి, ఆయన చెడు చేసే ఇది ఉండదు. ఎప్పుడు మంచి చేయడానికే ట్రై చేస్తాడు. మంచి చేయడానికి ట్రై చేసేవాడే గురువు అవుతాడు కదా. మరి గురుగ్రహం అనుగ్రహం మాకు లేదండి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏదండి ఇప్పుడు ఇట్లాంటి పరిహారాలు చేసినాం, పని అవ్వట్లేదంటే మీకు గురుబలం లేదండి, అందుకని అవ్వట్లేదని చెప్పేస్తుంటారు. బాధ అనిపిస్తుంది. మరి గురువు యొక్క బలం పెంచుకోవడానికి, లేదా మీరు జన్మజాతకం చూసినప్పుడు గురువు ఖచ్చితంగా ఈ స్థానాల్లో ఉంటూ గురుబలం ఉన్నట్టే అని ఏ స్థానాలని చూస్తే మీరు అనాలిసిస్ చేస్తారు? గురువు బలం పెంచుకోవడానికి ఏదైనా పరిహారాలు కూడా మన వాళ్ళకి చెప్తారా? తప్పకుండా. బృహస్పతి గురువు గారిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎప్పుడు నమస్కారం చేసి తల్లిదండ్రులని గౌరవంగా మాట్లాడితే జాతకంలో గురుబలం లేకపోయినా గురుబలం వచ్చే అవకాశం ఉంటుంది. మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే జాతక బలం పూర్వం చూసేవాళ్ళు కాదు, ఇంట్లో వీళ్ళు క్రమశిక్షణగా ఉండి పెద్దవాళ్ళకి ఎదురు చెప్పకుండా వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళడమే వాళ్ళ జాతకంలో బలం పెంచేది. ఇప్పుడు 12 ఏళ్ళ వరకు పిల్లల జాతకాలు మనం చూడము, ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క జాతకాల మీద వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుందని. అంటే వాళ్ళ సంస్కారాల మీద వీళ్ళకి సంస్కారాలు నేర్పిస్తే 12 ఏడు అక్కడి నుంచి ప్రతిసారి తల్లికి తండ్రితో గౌరవంగా మాట్లాడి, పూర్వం నాన్నగారండి అనేవాళ్ళు, నాన్న అని పిలిచేవాళ్ళు కాదు, నాన్నగారండి అని పిలిచేవాళ్ళు. అమ్మను అమ్మ అని పిలిచేవాళ్ళు, కానీ నాన్నగారు మాత్రం నాన్నగారండి. ఎందుకంటే మొదటి గురువు తల్లి అయినా వాళ్ళకి విద్యాబుద్ధులు, మార్గదర్శనం, దారులు అని చూపించేది తండ్రి. అందుకే తండ్రి నాన్నగారండి అనే సంబోధనతో పిలవడం వల్ల జాతకంలో గురువు ఎక్కడున్నా సరే ఆ మాటకి ఆయన ప్రసన్నమయ్యి వాళ్ళకి ఏదో ఒక సాయం చేస్తాడంట. దిక్కుమాలిన పోకళ్ళకి వెళ్ళడం, పేరు పెట్టి పిలవడం నాన్నని, మామా బ్రో, తమ్ముడిని, మా నాన్నని కూడా బ్రో. ఏంట్రా, మేము ఫ్రెండ్స్ లా ఉంటాం, ఫ్రెండ్స్ లా ఉండండి, ఉంటాం, గౌరవించచ్చు, గౌరవించాలి. స్నేహానికి గౌరవానికి తేడా తెలియట్లేదు వీళ్ళకి. స్నేహం అంటే మామూలుగా సరదాగా పిల్లలతో మాట్లాడుకున్నట్టు తండ్రితో మాట్లాడుతుంటారు. గౌరవంతో తండ్రితో మాట్లాడేవాళ్ళు చాలామంది. పూర్వం కూడా నాన్నగారు ఏం చెప్తే అది చేస్తాం అని చెప్పి, నాన్నగారు మీరు బాగా తమాషాలు చేస్తారండి మీరు అని చెప్పి అనేవాళ్ళు తప్ప అండి అనేది పదం తీసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే అండి అనే పదం పోయి నువ్వు అనే పదం వచ్చిందో అక్కడ గురువు బాగున్న జాతకంలో ఆయన సైలెంట్గా తగ్గిపోతుంది బలం. ఈ విషయం చాలామందికి తెలియదు. జాతకంలో నాకు గురుబలం బాగుంది, నిజంగా గురుబలం బాగున్న వాళ్ళు 100% వాళ్ళ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేయట్లేదు. నిందాలు మీరు ఏ నక్షత్రం దేవ నక్షత్రం అవుతుందని తను అడిగారు కదా. గురుబలం బాగుంటే వాళ్ళు బ్రహ్మాండమైన స్థాయిలో ప్రతిరోజు నిత్యము అన్నీ అనుకున్నట్టుగా ప్రతి ఒక్క క్షణము జరుగుతుంది. కానీ గురుబలం తగ్గిపోవడానికి కారణం వీళ్ళు చేసే ప్రతి ఒక్క వాక్యము, ఏదైతే వాడే పదాలు ఉన్నాయో ఆ పదాల వల్ల గురుబలం తగ్గిపోతూ కొంచెం తగ్గిపోయి హీనంగా మారిపోతుంది. జాతకం బ్రహ్మాండంగా ఉంది కదా, మనిషి ఏంటి ఇలా ఉన్నాడు అంటే వాడు మాట్లాడే ప్రవర్తన, ఇంట్లో చేసే అనాచారమైన పనులు, దానివల్ల గురుబలం తగ్గుతుంది. సో ఇక్కడ మనం గురుబలాన్ని చేసుకోవాలి అంటే ఫస్ట్ తండ్రిని గౌరవించాలి. ఎలానా ఆయనంతే ఎప్పుడు సతాయిస్తూ ఉంటాడు ఆయన, అంతే నువ్వు ఆయన మాటలు నేను విన్నమ్మా అంటే, తల్లి కొన ఇక్కడ మీ నాన్నగా నన్నడానికి నీకు ఏ హక్కు లేదు నాన్న, నువ్వు మీ నాన్న అన్నానికి లేదని చెప్పి అనరు. సరే ఇప్పుడు ఆయన మాట పట్టించుకోకరా, నువ్వు తిను, నువ్వు పెట్టుకో, నువ్వు వెళ్ళు నేను ఇస్తాను నువ్వు కానీ అని చెప్పడం వల్ల గురుబలం తగ్గిపోతుంది. జాతకాలు పెంపకంలో జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఇక్కడ గారాబం అంటే తల్లికి ఏంటంటే వాడు అన్నం తినకుండా వెళ్ళిపోతే కాస్త మనసు వాడు బాధపడి ఆకలితో ఎక్కడ ఉండిపోతుంది, తల్లి మనసు తల్లిదే, తండ్రి చెప్పుకుందని తర్వాత అని చెప్పేసి. కానీ ఇక్కడ తండ్రి బాధ కూడా ఆవేదనకు అర్థం చేసుకునే కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఉండదురా. నువ్వు కావాలంటే అందరినీ చూడండి, తండ్రి మాటని విలువ ఇచ్చి ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళు మంచి స్థాయిలోనే ఉంటారు. తండ్రిని లెక్క చేయకుండా పక్కన పడేసి అమ్మ చెప్పిన మాట వింటాను లేదు, అమ్మతో నీ మొహం నీకు చూపించి వచ్చాను అంతే, మీ ఆయనతో నేను మాట్లాడను, తను చెప్పిన వాడు ఎవరుతున్నాడో వాడు ఏ స్థాయికి వెళ్ళినా మళ్ళీ ఒకేసారి దెబ్బ కొట్టి కింద పడిపోతాడు. సో తండ్రి ఒకవేళ కర్కాటకుడైనా తండ్రి ఆగే తీసుకుంటే జాతకంలో గురుబలం పెరుగుతుంది. ఇంకా నువ్వు ఆయన తప్పొప్పులు ఎంచాల్సిన సీన్ లేదు, అసలు ఎంచకూడదు కూడా. నీ ధర్మం నువ్వు పాటించు, ఆయన గౌరవించటం. రైట్. జాతకం చూస్తున్నప్పుడు గురువు ఏ స్థానాల్లో ఉంటే బలంగా ఉన్నట్టుగా మీరు కన్సిడర్ చేస్తారు? పంచమ స్థానంలో, తర్వాత నవమ స్థానంలో, భాగ్యస్థానంలో ఉంటే చాలా అదృష్టమైన జాతకం. 6వ స్థానంలో ఉండకూడదు. 6వ స్థానంలో ఉంటే వీళ్ళ మాటలు ఎదుటి వాళ్ళు బాగా నమ్ముతారు, వీళ్ళు అడిగిందల్లా ఇస్తారు. అంటే ఈ రోజుల్లో ఏంటి, డబ్బు విపరీతంగా అప్పులు చేసి
అప్పులు తీర్చలేని పరిస్థితికి వచ్చేస్తుంది. ఏమైనా డబ్బులు ఇచ్చేస్తుంటారు, సరే ఇచ్చేస్తాను. 6వ స్థానంలో ఉండకూడదు. 3వ స్థానంలో కాస్తంత మంచిదే కానీ కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అన్నదమ్ములు ఎవరైనా ఉంటే ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళు అడ్డుకుంటారు. ఒక అన్నదమ్ములు లేకపోతే 3వ స్థానంలో గురువు ఉంటే మాత్రం మాటల వల్ల వీళ్ళు కొన్ని శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే 3వ స్థానంలో ఉండకూడదు. 5వ స్థానం లగ్నం భావన ప్లస్ 9వ స్థానంలో గురువు చాలా అదృష్ట యోగాన్ని ఇస్తాడు. 7వ స్థానంలో ఉంటే తెలివైన కుటుంబము, మనకంటే ఎక్కువగా ఉన్నతమైన కుటుంబము, బాగా ఆలోచన విధానంలో కానీ ఉండేవాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో 7వ స్థానంలో ఉండొచ్చు గురువు. ఇక్కడ 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం, తర్వాత లగ్నస్థానం, ఈ 4 స్థానాలు కాకుండా మిగతా స్థానాల్లో కాస్తంత మనం ఆ లగ్నాన్ని ఎలా అయింది, ఆ లగ్నం ఏమైందో చెక్ చూసుకోవాలి. ఆడవాళ్ళకి భద్రుకారకుడు గురువు అని చెప్తూ ఉంటారు కదా, మరి కారకో భావనాశాయ అనేది కూడా ఉంది. 7వ స్థానంలో మరి గురువు ఉంటే ఇబ్బంది పడే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయా? ఏముండదు. ఇప్పుడు అంటే పూర్వకాలంలో ఓన్లీ భర్త సంపాదించేవాడు, కుటుంబం తినేవారు కదా. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తున్నారు. అంటే ఇది ఒకప్పుడు జాతకానికి మనం తీసుకుంటే 50 ఏళ్ళ కింద జాతకం చూసుకుంటే ఆ అమ్మాయికి ఆ స్థానంలో ఉంటే కొంచెం భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు వచ్చేవి. ఇవాళ అమ్మాయి కూడా అబ్బాయిలాగా పనిచేస్తుంది. 7వ స్థానంలో ఉంటే ఏంటంటే ఈ అమ్మాయి కూడా చాలా తెలివైనదే ఉంటుంది. ఆపోజిట్ పర్సన్కి చాలా అంటే వీళ్ళిద్దరు ఒకే అండర్స్టాండింగ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే కమర్షియల్ మనుషులుగా తయారవుతారు. నా కూతురు అంతే, అల్లుడు అంతే, ఇద్దరు కమర్షియల్ అంటుంటారు, వింటుంటాం కదా మనం. సో కొంచెం ఆ విధంగా అలా ఉండదు. అంటే ప్రాక్టికల్ ఎక్కువగా తీసుకుంటూ ఏ లాభం ఉంటేనే పనిచేద్దాం అని ఇద్దరు అనుకుంటారు. అందువల్ల అలా ఇది అన్ని లగ్నాలకి కాదు, కొన్ని లగ్నాలకే. ఇప్పుడు వృషభ లగ్నం కానీ, మనకి మకర లగ్నం కానీ అక్కడ నిత్యస్థితి గురువుకి, తర్వాత కన్యా లగ్నం అది నిత్యస్థితి, దానివల్ల కాస్తంత ఇబ్బంది పడే అవకాశాలు అక్కడ ఉంటాయి. సో మనకి వృశ్చిక లగ్నం కానీ లేకపోతే మేష లగ్నం కానీ ఒకవేళ అది 7వ స్థానం అయితే చాలా బ్రహ్మాండమైన రేంజ్లో వీరి పిల్లలు ఉంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా చాలా అండర్స్టాండింగ్ బాగుండే అమ్మాయి కానీ హస్బెండ్ అది అత్తగారి ఇల్లు వస్తుంది. అంటే ఈ అమ్మాయిని అంతే గొప్పగా చూసుకునే కుటుంబం వస్తుంది, లేదా ఆ అబ్బాయికి అంతే కుటుంబం అంత బ్రహ్మాండంగా చూసుకునే కుటుంబం వస్తుంది. సో అందుకే ఉండొచ్చు. దీనికి మనకి అదే తృతీయ భావం కానీ 7వ స్థానం కానీ లగ్నాలు బట్టి చూసుకోవాలి. లగ్నానికి ఏమైనా చూసుకోవాలి, దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రాక్టికల్గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి అనేది కూడా చక్కగా తెలియజేశారు. కాబట్టి దేవతారాధన కూడా ఒక్కటి చెప్పేసేయండి గురువు బలం పెంచుకోవటం కోసం. ప్రతిరోజు తండ్రి కాళ్ళు నమస్కారం చేయడం మొదటి పని. రెండోది దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించడం. రోజు మనం కాస్తంత ఖాళీగా ఒక నిమిషం కూర్చున్నా శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త అంటూ ఉంటే 10 నిమిషాలు అంటే కూడా జాతకంలో గురువు బలం యాక్టివ్ అవుతుంది. చేస్తూ ఉండొచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.